హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టమాటా రైస్ ఇంట్లో రెడీ చేసుకోవడం ఎలా, అది కుక్కర్లో 2 విజిల్స్లో కంప్లీట్ అయ్యే టమాటా రైస్. ముందుగా వాటికి కావాల్సిన 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కోసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో నూనె పోసిన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బగారా సామాను మంచి గోలిన తర్వాత కొంచెం యాలకులు వేసుకోవాలి, లవంగాలు వేసుకోవాలి. బగారా సామాన్ తెలుసు కదా, అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అవన్నీ మంచి వేగాలి, అటు ఇటు కలపాలి గడ్డతోటి. కలిపిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు సేమ్ అవి కూడా కొంచెం గోలాలి. గోలిన తర్వాత పచ్చిమిర్చి కూడా గోలాలి. తర్వాత అల్లం పేస్ట్ వేగినంత, నేనైతే కొంచెం వేసుకుంటే బాగా వేసుకుంటే స్మెల్ వస్తుంది. అల్లం కూడా స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. అందులో మంచిగా స్మెల్ పోయేంతసేపు వేయనివ్వాలి. వేగిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా నల్లపు ముద్దలు ఉంటుంది. దాని తర్వాత కలుపుతూ ఉండాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు గోలిన తర్వాత సేపు 5 minutes పడుతుంది టమాటాలు గోలడానికి. టమాటాలు గోలినాక మూత పెట్టిన తర్వాత ఇలా అవుతుంది. మరిగిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్తీ కూడా చాలా మంచిది. పుదీనా కూడా కలుపుకోవాలి. పుదీనా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మళ్ళీ ఉంచాలి. 5 minutes తర్వాత మళ్ళీ సేమ్ కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా గోలిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు, ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్, వేయించిన మసాలా, తర్వాత పచ్చిది 2 మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 minutes మూత పెట్టాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం కారం వేయాలి. తగినంత కారం వేసుకోవాలి. ఎంత తినేవాళ్ళంటే మేము తక్కువనే తింటాము. కారం వేసుకోవాలి. కారం కొద్దిసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత ఉడికేదాకా మూత పెట్టుకోవాలి. కలుపుతూ ఉండాలి అటు ఇటు. తర్వాత ఒక కప్పు రైస్కి 1 కప్పు వాటర్, 2 cups, 1 కప్పు రైస్కి 2 cups వాటర్ పోసుకోవాలి. నేనైతే సగం కప్పు పెట్టుకుంటున్నా, ముగ్గురికే కాబట్టి. 1/2 cup పెట్టుకుంటే 1/2 cup వాటర్, ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకున్నా. తర్వాత విజిల్స్ పెట్టుకోవాలి. మరుగుతాయి తొందరగా. మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. అప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇట్లా మరుగుతూ ఉంటుంది. బగారా రైస్ వేసుకున్నాక 2 విజిల్స్ తర్వాత నేను చూపిస్తున్న విధంగానైతే వస్తుంది. బిర్యానీ కంటే బాగుంటుంది టమాటా రైస్. అయితే చాలా మంచిగా అనిపిస్తుంది తింటే బిర్యానీ కంటే. నేను నా కొడుకు ఎట్లా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నామో చూడండి. మా అక్క వాళ్ళ బాబు కింద చెద్దరు వేసుకొని దుప్పట పైన అంబ్రెల్లా పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ తింటుండు కదా ఫ్రెండ్స్.